నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. విజయవాడ భవానీపురం కరెంటు ఆఫీసు దగ్గర రోడ్డున పడ్డ 42 కుటుంబాలు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటున్న 42 మంది ఫ్లాట్ ఓనర్స్. డిప్యూటీ సీఎం నారా లోకేష్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరకు వెళ్లిన ఫలితం శూన్యం. 2001లో మజీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ రూపంలో 42 మంది ఫ్లాట్ ఓనర్స్ కొనుగోలు చేశారు. 17 సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ G2708 అనే పేరుతో ఇది మా స్థలమని నోటీసులు పంపిస్తున్నారు. 1981లో మజీద్ దగ్గర శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వారు అగ్రిమెంటు 1,70,000కి అగ్రిమెంట్ చేపించుకున్నారు. మజీద్ 1982 తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టుకు వెళ్లారు. అప్పటికే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టులో గెలిచారు. 2001లో మజీద్ 42 ఫ్లాట్స్ వెంచర్ వేసి అమ్మేశాడు. 2017 సంవత్సరంలో తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఈ 42 ఫ్లాట్ ఓనర్స్ కి నోటీసు ఇవ్వడం జరిగింది. తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అనుకూలంగా రావడం జరిగింది. 17 సంవత్సరాల నుండి కోర్టులో ఉన్న విషయం ఎందుకు ఫ్లాట్ ఓనర్స్ కి తెలియజేయలేదు. 2001 సంవత్సరంలో మజీద్ తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఇద్దరు కలిసి కోర్టులో ఉన్న విషయం చెప్పకుండా ఫ్లాట్ ఓనర్స్ కి అమ్మారు. నిన్న ఫ్లాట్ ఓనర్ దగ్గర తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి 50 మంది వచ్చి ఆడవాళ్లను 3 రోజుల్లో ఖాళీ చేయాలని వెళ్లారు. 1982 నుంచి కోర్టులో ఉన్న స్థలాన్ని మజీద్ 42 మందికి ఎలా అమ్మాడు? బ్యాంక్స్ లోన్స్ ఎలా ఇచ్చింది? ఇంటికి పన్ను ఎలా ఇచ్చారు? 42 మంది ఫ్లాట్ ఓనర్స్ ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు సిద్ధమంటున్నారు.